వీడియో చిన్న పిల్లలు చూడకూడదు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముంగట మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈయనకు శ్రీగంధి గారు పూర్ణి పట్టుకొని చిత్తాలకేను గబగబా గబగబా అంటున్నట్టున్నాడు. ఈ ముచ్చట నా మనసులో ఆగుతలే. పొట్రాజానికి ఫోన్ చేయాలి. పొట్రాజు, నువ్వు ఎక్కడ ఉన్నా మన మూర్తవల కాడ సైకిల్ పెట్టి ఈ లోపలికి శ్రీకాంత్ గారు గబగబా 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 ఎత్తుండు. నేను నీకు వీడియో కాల్ చూపిస్తా అనుకున్నా కానీ నువ్వు వీడియో కాల్ వాడతలేవు కాబట్టి నేను వాట్సాప్ స్టేటస్ పెట్టిన చూసి తొందరగా వచ్చేసాయి. రాజన్న స్టేటస్ పెట్టినావు. అరే రాజుగా ఏడున్నావు రా అని అంటే కింద మ్యాటరు శ్రీకాంత్ గారు గబగబా గబగబా అంటున్నాడు. చెట్ల పటాకిని తోలుకొని పేండు. అమ్మా, మా ఇద్దరికి వెళ్ళకుండా శ్రీకాంత్ గారు పటాకిని తోలుకొని పోయిండా? ఇది రాజన్న కంట్లో పడ్డదా? అయితే నాకే మెసేజ్ పెట్టింది, నేను పోవాలి రాజన్న దగ్గరికి. ఇంకా పుట్టిరాజు గారు రాబాయే, ఏడున్నాడో ఏమో పుట్టిరాజు గారు. ఓ అన్న వస్తున్నాయే, అడికెళ్ళి వచ్చే వరకు దమ్మొచ్చిందన్న, నీ దగ్గరికి వస్తున్నాయే రాజన్న. అన్న అవ్వతోడే శ్రీకాంత్ అన్న ఎటువైనా చెప్పే, మనం పోయి చూద్దామే. అవ్వ ప్లీజ్ అన్న, నాకు చూడాలని కోరుకుందన్న, ప్లీజ్ అన్న చూపి అన్న. పుట్టిరాజుగా చూడాలని కోరుకుందారా నీకు? మా చూసేద్దామని ఆడేమో టపాకని తెలుకొని చెట్లకాయ, నువ్వేమి ఇంటికాడ వంటి. నేను ఇప్పుడు నీకోసం కావాలారా టపాకీ గురించి? అబ్బా సౌండ్ వినొస్తుందారా? అద్దు శ్రీకాంత్, ప్లీజ్ శ్రీకాంత్, మెల్ల శ్రీకాంత్. ఎందుకు శ్రీకాంత్ ఆగుతలేవు? నువ్వు గట్లెందుకు చెప్తున్నావు శ్రీకాంత్? ఒక్క 5 నిమిషాలు అయితే అయిపోతుంది, ఆగే. ఒక్కటి 5 నిమిషాలు. అన్నారా పొట్రాజు ముచ్చట? నేను చెప్తే కాదంటే కదా ఏను ముచ్చట శ్రీకాంత్ గారిని. అవ్వతోడే అన్న శ్రీకాంత్ అన్న గిట్ల కూడా చేస్తున్నాయే. నేనేమో మంచోడు అనుకున్నా, ఇంకా టపాకీని పట్టుకుని వచ్చుడేందన్న. ఏవోగా పూర్ని తొలికొస్తే మంచి పూర్ని తొలకరాక టపాకీని తొలకొచ్చుడేందన్న. అద్దు శ్రీకాంత్, ప్లీజ్ శ్రీకాంత్. అబ్బా ఆగే, ఎందుకు ఇక ఎత్తున్నాయి? ఆగు, నోరు పోయి కూడా ఇంటి చెప్తుంది. ఎన్నవారా పుట్టిరాజుగా ఇలా దసరా దీపావళి అన్ని ఎత్తుండు శ్రీకాంత్ అన్న, చెప్తే నమ్మపోద్ది కదా. అవ్వతోడే అన్న గిట్ల ఎత్తుండేందే. అమ్మా, మన పక్కనే వచ్చిండే. ఇది రచ్చ రచ్చ, ఊరంతా పబ్లిక్ మొత్తం కావాలి. మొన్న ఆ పెద్ద మనిషి తర్వాతనేమో పెద్ద మనిషి పువ్వు విప్పిన పూర్లు వేసిపోయే, ఇప్పుడు మన టపాకిని తోలుకొని వచ్చే. ఇది పద్ధతి కాదన్న. మనం ముగ్గురం కలిసి తిరుగుతాం, మనకి ఎప్పకనే వస్తున్నాం అంటే కొన్నాటు కాడ పైసలు బాగా అవుతున్నాయి. టపాకీలను పట్టుకొని బాగా తిరుగుతున్నాం. నేను చెప్పిండ్రా కొండాడి కాడ జీబు నడిపిన పైసలు బాగా అవుతున్నారా అని చెప్పినాను. నమ్మినవారా? నమ్మపోతే శ్రీకాంత్ గడే. అబ్బో కొండాడి కాడ శ్రీకాంత్ గడ అంటే ఏమనుకున్నారా? డాన్ అయిపోయినాయి కదారా, అందుకే గట్లున్నాయి. శ్రీకాంత్ ప్లీజ్ శ్రీకాంత్, అబ్బా ప్లీజ్ శ్రీకాంత్, ఒక్కటి శ్రీకాంత్, అబ్బా ప్లీజ్. అక్కడ మా అన్న రాజొచ్చిండు. అన్న చూసిన టపాకీతోనే మన ఇద్దరు పేర్లు వాడుతున్నావు. చేసేది అవ్వాయే, మన పేరేమో వాడపట్టే. గంత పిరికుల్లోడు ఎందుకన్నా రావడం? నేనేం చెప్తున్నారా, పైసా బాగా వాళ్ళకి ఎట్లనే ఉంటారా, మనం చేయగలరా శ్రీకాంత్ అంటే. చెప్తున్నావారా? ఇంకా చెట్లు అలా చూసినావారా? గీత కూడా ఏమంటే శ్రీకాంత్ ఈ పద్ధతేనారా? మనం చెప్పని చేయని తొలగొచ్చి అద్దు శ్రీకాంత్ అని ముచ్చట రావట్టే. అంటే రేపు పొద్దున రోడ్డు మీద ఎక్కడ కనిపించినా కానీ అబ్బా రాజు, రాజశేఖరు, శ్రీకాంత్ వీళ్ళు ముగ్గురు ఒకటే అందరికి తెలిసిందే కదారా. ఎందుకు ఇట్లా చేస్తుడు? మనం చెప్తే అన్న అవుతుందారా? మన ఊళ్ళో నచ్చి అడిగితే మంచోడు శ్రీకాంత్ అని చెప్పపోవారా? అవునన్నా, శ్రీకాంత్ అన్న ఏమో అనుకున్నా, ఇంకింత హుషారని అనుకోవాలన్న. కామం పిసా ఉంది శ్రీకాంత్ అన్నకు, బాగా కామం పిసా అంటే బాగుంది శ్రీకాంత్ అన్నకు. అమ్మో అవురా, ఇప్పటికైనా నేర్చని చెప్పినవరా. శ్రీకాంత్ అన్న కామం పిసా ఉంది. రేపర్సన్ని కామం శ్రీకాంత్ అని పెడదాం. అంతే అన్న, కామం శ్రీకాంత్ అని పెడదాం రేపర్సన్ని. ఇది ఏందన్నా అంటే ఊకేందన్నా మనం విడిచిపెట్టి పోడు. పోయేమో కూడా చెప్తే మనం ఎంబడబడుతూ పోతాం. ఏందన్నా ఒకసారి అన్న గిట్టు పోతున్నట్టు అయిపోతుంది కదా.
మీ అన్నకి ఇట్లా వచ్చినట్టున్నారు. నేనేం తెలియనట్టు పోతాను వెనకరారు. అబ్బో పొట్టరాజు రాధా నేనే ఉన్నట్టున్నారుగా. రే పొట్టరాజు నీ వెనక పటాకి పోతుంది చూడరాదు. అదే పటాకి శ్రీకాంత్ అన్న పట్టుకొని పోయింది. అగో టపాకి ఎట్లా పోతుందే? ఇదేనా ఏ టపాకి? మంచిగానే ఉంది కదనే టపాకి. ఓ అన్న పక్క జరగవా? మా శ్రీకాంత్ అన్న ఏడున్నాడు? ఈ వరకు గొంతు బాగా నచ్చింది టీవీలు మా శ్రీకాంత్ అన్నను. ఏ పిల్లగా మాయమడేందుకు వచ్చింది మీ శ్రీకాంత్ అన్న? నేను కట్టెలు వేసుకొని గడు పక్కకి వేసుకొని వస్తున్నాను. భలే ఉన్నావు. నేను భలే ఉండేది మొత్తం చూసినా కానీ నువ్వైతే రమ్మని చెప్పు. నువ్వు అట్లనే చేసినావు అనుకో, నేను గుంజినా పెడతాను. ఏమనుకుంటున్నావు పొట్టరాజు? ఇలా అన్న ఏటో ఉంది అన్న, నా మీద నిందలేసేటట్టుంది. నేను చక్కగా వీక్తాను అన్న. దానికి భయపడ్డా పొట్టిరాజు గాడు. నేను ఇప్పుడు ఎంత మంచిగా నిల్చున్నాను. అమ్మ అందరు ఇన్న మీటింగ్ పెట్టిర్రు. నేను చెప్పినారా వెనకకెళ్ళి వచ్చిన చూడు టపాకి అనుకున్నాడు శ్రీకాంత్ అన్న చూడు. కామాన్ శ్రీకాంత్ బాబు ఎట్టిపోయినావు? కామాంతో బాగానే ఊపుకుంటున్నావుగా పిట్టతో. ఏ రాజు నన్ను అనుకో గుంజినా పెడతాను మొన్న చెప్తున్నా. అంటే కామం అంటున్నావు, టపాకి అంటున్నావు. నీకు ఎట్లా అనిపిస్తున్నా చెప్పు. అతడు నేనేమనలే. నువ్వు చక్కగా వీకు. నేను శ్రీకాంత్ అన్నతో మాట్లాడలే. నాతోనే మాట్లాడుతావురా? నేను అలసిపోయి ఉన్నా, చక్కగా ఇంటికోవాలా నేను. చూసినవారా నేను ఏం చెప్పిందా? టపాకి దగ్గర అలసిపోయినా చెప్పలేనారా? నేను అప్పుడే చెప్పిన రాజన్న. శ్రీకాంత్ అని ఏమనుకున్నావు కానీ బాగా హుషారైనా స్పృహ పెట్టా. ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అబ్బో మీ వీడియోనా మంచిగా ఉండనే తీయలు.